ఓం నమః శివాయ. సర్వమంగళుడు, భక్తజన ప్రియుడు, అనాథ రక్షకుడు అయిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రం అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తూ దీనులకు దిక్కుగా నిలుస్తోంది. ఇక్కడ కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు తన భక్తుల పట్ల అపారమైన ప్రేమను, కరుణను కలిగి ఉంటాడు. అందుకే ఈ పుణ్యక్షేత్రం ఎల్లప్పుడూ భక్తుల పూజలతో, నిత్యాభిషేకాలతో వైభవంగా కళకళలాడుతుంది. ఆ మహాదేవునికి ప్రస్తుతం నూతన శివాలయ నిర్మాణం ద్వారా ఈ పుణ్యక్షేత్రం మరింత పవిత్రమవుతుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామం నుండి వచ్చిన ఆర్ గోపాల్ రెడ్డి గారు, నాగరాజు గారు, శ్రీనివాసులు గారు శివయ్య సాయుధ్యంలో గడిపారు. ముందుగా ఈ శివబంధువులందరూ శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి వంశాభివృద్ధి, ఆయురారోగ్య సంతోషాన్ని కోరుతూ స్వామివారి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో జంగమయ్యకు జలాభిషేకం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా స్వామికి అలంకరించే పూలదండను నమస్కరించుకున్నారు. స్వామికి నీరాజనం సమర్పించాక భక్తులు హారతిని కళ్లకు హత్తుకొని అర్చకులచే ఆశీర్వచనాలు అందుకున్నారు. అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వైవాగ్నిరాయతనో య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపమాయతనో. అర్చకులు వేదమంత్రాలు పఠిస్తుండగా పవిత్రమైన హోమములో నెయ్యి, నవధాన్యాలు సమర్పించి మ్రొక్కులు తీర్చుకున్నారు. ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులను ఆశ్రమ వ్యాన్లో తీసుకువెళ్లగా శివాలయ నిర్మాణ పనుల్లో ఇటుక సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులకు జరుగుతున్న సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి గోపాల్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులను భాగం చేస్తూ శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానానికి తగిన విరాళమందించి ఆదిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. మానవత్వంతో మానసిక వికలాంగులకు అండగా నిలిచిన సేవామూర్తి గోపాల్ రెడ్డి గారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఈ ఆశ్రమాన్ని ప్రథమంగా చూడటం జరిగింది. చాలా సంతోషం. ఇంత కార్యక్రమం ఉండదని మేము అనుకోలేదు. పెన్షనర్స్ ఆఫీస్ నుంచి మా వాసుదేవ్ అనేట ఆయన ఎప్పుడో వస్తుంటాడు, ప్రతి సంవత్సరం 14 ఏళ్ళ నుంచి వస్తుండట. ఆయన కూడా దాని గురించి చెప్పిండు, ఇక్కడ ఆశ్రమం గురించి. శివుని కృప ఉంటే సర్వం సుఖమయమే, సంతోషదాయకం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.